ఇంకెవరు తాతాస్తూ నేను ఎత్తుకొని పోయాను. నాకు 5 సంవత్సరాల నుంచి 50 కోట్ల రూపాయలు బిల్లులు రావాలి. ఇయ్యాలిస్తాం, రేపిస్తాం, ఇయ్యాలిస్తాం అంటూ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మాది ఒక టన్నల్ పని జరుగుతుంటే 7 కోట్లు మాత్రం బిల్లు ఇచ్చారు. అంతకు పైన ఇచ్చుంటే నేను ఈ రోజే రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను. ఆయనకు ఒక పేపర్ దొరికింది కదా అని చెప్పి ఆ పేపర్లో ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత కట్టుకథలన్నీ రాయించాడు. అతను గాని ప్రూవ్ చేయలేకపోతే రేపు సాయంకాలం లోపల అతన్ని రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు అతనికి మోసపు బుద్ధి, జీవితం అంతా మోసపు బుద్ధి. అందుకనే వాళ్ళ అన్నదమ్ముళ్ళు అందరూ లావుకుంటారు, ఇతను ఒక్కడే 36 కేజీలు ఉంటాడు. అంటే మనిషికి కడుపులో ఎప్పుడు యాతన, కుట్ర. ఇది మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎంతసేపుటికి కుట్ర ఎవరి మీద ఎత్తుకో. ఈ రోజు ఏదో కొత్తది పెట్టాయంట, ఆయన దిష్టి బొమ్మలు తగలేదు. దిష్టి బొమ్మలు ఏవి? ఇది తాత ఆస్తి ఏమన్నా నేను తీసుకున్నానా, చంద్రబాబు నాయుడు ఆస్తి తీసుకున్నానా, తెలుగుదేశం పార్టీ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే ఆఫీసు నా దయా దాక్షిణ్యాలతో నా సొంత డబ్బుతో కట్టిన బిల్డింగ్ అది. దాంట్లో కూర్చొని నన్ను తిడతారు. కాబట్టి ఎప్పుడు కూడా కుట్రపూరిత బుద్ధులతో ఉండేవాళ్ళు వాళ్ళు బాగుపడరు, వాళ్ళ చుట్టూ ఉండే మంచి వాళ్ళను కూడా చెడగొడతారు. ఇప్పుడు ఈయన చేసే పని వల్ల ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఈ 2 చాలవని మళ్ళా మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు. సరే, దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు. నేను ఒకడిని ఈడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు కొన్ని పదవి ఇస్తానని చెప్పాడు. సరే, ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను. కానీ ఈయన పోయి రోజు ఆయన చెవిలో ఊదేది, అయ్యా ఆయనకు పదవి వద్దు. ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు చల్లంగా నారాయణ గారిని అందరినీ మేనేజ్ చేసి వాకాటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేశాడు. ఆయన ఒకటి తీసుకున్నాడు, ఇంకొకటి రవిచంద్రకి ఇచ్చారు. అంటే నేను వాళ్ళ 3 కంటే తక్కువ. నా వల్ల తెలుగుదేశం పార్టీ 2014లో పునర్వైభవం సాధించుకుంది. ఒక 2 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొచ్చాను. కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను. నన్ను పూర్తిగా పక్కన పెట్టారు, ఎన్నో అవమానాలకి గురి చేశారు. అయినా కూడా 5 సంవత్సరాలు నేను ఓర్చుకొని ఆ పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో కూడా నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చేదానికి కూడా వీళ్ళు కుట్రే. నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవూరు. నాకు ఈ 2 ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు.